హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పీతల కూరని టేస్టీగా అలాగే సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈజీగా అయితే చూపించేస్తాను. ఈరోజు వచ్చేసి ఈ పీతల్ని బ్లూ పీతలు అంటారనమాట. ఈ పీతలు బ్లూ కలర్లో అయితే ఉంటాయన్నమాట. ఇవి నార్మల్ పీతల కన్నా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవైతే మార్కెట్లో కట్ చేసి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా నేను తీసుకొచ్చిన తర్వాత నీట్గా అయితే కడిగేశాను. ఇక్కడ కాళ్ళు ఇవి చూసారు కదా, బ్లూ కలర్లో ఉన్నాయి, అందుకే వీటిని బులుగు పీతలు అంటారు. సో ఇంకా పీతల్ని నీట్గా కడిగేసుకున్నాను కదా, ఇంకా దీనిలో కావాల్సిన మసాలాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. కొన్ని ఉల్లిపాయలు అయితే తరిగేసుకొని కొన్నేమో మిక్సీ చేసుకోవడానికైతే అలాగే పెద్ద ముక్కలుగా ఉంచుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మసాలాలు వచ్చేసి నేను మిరియాలు, చెక్క, లవంగాలు, సోంపు, కొబ్బరి, ధనియాలు అనమాట. సోంపు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిరియాలతో మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇంకా కొంచెం ఉల్లిపాయలు అలాగే కొంచెం టమాటా ముక్కలు వేసేసి మూత పెట్టేసుకొని చక్కగా ఈ మసాలా అన్నిటినీ కూడా మెత్తగా అయితే పేస్ట్ పట్టేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లిపాయలు అయితే వేయలేదు, ఎందుకంటే పేస్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో అందుకని అనమాట. ఇంకా నా ఫేవరెట్ మట్టి కడాయి అయితే పెట్టేసుకొని ఇంకా స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను. ఇవి వచ్చేసి పీతలు కేజీ అనమాట. సో కేజీ పీతలకి నేను నూనె అయితే ఎక్కువే పడుతుంది, ఇవి మొత్తం కూడా వేగాలి కదా. సో ఇక్కడ వచ్చేసి నేను వేస్తున్న గిన్నెతో 3 గిన్నెల వరకు అయితే నూనె వేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి పల్లి నూనె అయితే వేసుకున్నాను అనమాట. సో కడాయి హీట్ అయ్యి ఆయిల్ కూడా బాగా కాగిన తర్వాత అప్పుడు ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసాను అనమాట. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు, నెక్స్ట్ అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసి ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు చక్కగా సాఫ్ట్గా మగ్గే వరకు అయితే మగ్గించేసాను అనమాట. చక్కగా ఈ విధంగా మగ్గిన తర్వాత మంచిగా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని ఒకసారి గరిటె పెట్టి కలిపేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందాక మసాలాని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కర్రీ మొత్తానికి గ్రేవీ అయితే ఇదే అనమాట. చక్కగా ఈ మసాలా అంతా వేసేసుకొని నూనె పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ అయితే మసాలాని మగ్గించేసుకోవాలి. ఇంకా మసాలా అంతా చక్కగా ఈ విధంగా మగ్గిన తర్వాత అప్పుడు మన బులుగు పీతలు ఉన్నాయి కదా, వీటిని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. పీతలు అయితే ఏ కలర్లో ఉన్నా కానీ కర్రీలో వేసిన తర్వాత అవి ఉడికి మంచిగా రెడ్ కలర్లోకి అయితే వస్తాయి. స్మెల్ అయితే పీతల కర్రీ టేస్ట్ అలాగే స్మెల్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. సో తినే వాళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ నేను వచ్చేసి పీతలన్నీ యాడ్ చేసేసాను. తర్వాత ఇంకా మసాలాలన్నీ ఆల్మోస్ట్ వేసేసాం కాబట్టి దీంట్లో వచ్చేసి కొంచెం కారం కూడా అయితే వేసుకొని ఇంకా ఇందాక కొంచెం వేసాను ఉప్పు, పీతలకి సరిపడా ఇంకొంచెం ఉప్పు అయితే వేసేసుకొని చక్కగా గరిటె పెట్టేసి ఈ మసాలా మొత్తం పీతలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఒకసారి మూకుడిని ఇలా పట్టుకొని క్లాత్తో ఒకసారి కదుపుకొని చక్కగా ఇలా పెట్టుకుంటే నూనెతో కలిపి కొంచెం వాటర్ అనేది వస్తాయి పీతల్లోంచి, అది ఎగురుతుందనమాట. ఒక 5 మినిట్స్ ఇలా పెట్టుకొని తర్వాత మళ్ళీ ఒకసారి కదుపుకొని దీంట్లో మనం ముక్కలు మునిగే వరకు నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట. ఇందాక మిక్సీ చేసుకున్నాను కదా మసాలా, ఆ వాటర్ కొంచెం వేసుకొని మళ్ళీ ఒక గ్లాస్ వరకు అయితే నీళ్ళు అయితే పోసేస్తున్నాను. ఈ పీతలు చక్కగా ఈ మసాలా నీళ్ళల్లో మునిగేలాగా ఉండాలన్నమాట. తర్వాత ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకసారి మళ్ళీ ఇలా కదుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు చక్కగా సిమ్లో ఉడికితే పీతల లోపల వరకు ఉడికి పీతల కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో 15 మినిట్స్ తర్వాత అయితే చూద్దాము. ఆహా, మంచి వాసన అయితే వస్తుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. చక్కగా నూనె పైకి తేలింది కదా. ఇంకా ఇప్పుడు మన ఫైనల్ టచ్ కొత్తిమీర. ఫైనల్గా ఒక్కసారి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కదిపేస్తే ఈ వర్షంలో వేడివేడి అన్నంలో ఈ పీతల కూర వేసుకుని తింటే అబ్బా భలే ఉంటుందిలే. సో ఇంకా పీతల కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి అన్నంలో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే పీతల కూరని బాగా అయితే ఎంజాయ్ చేశాను అనమాట. సో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్.